చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో మీద ఫొటోస్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఫొటోస్ మీద అయితే క్లిక్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఒక 4 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకుంటాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే కనుక 6 పిక్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది ఒక 10 సెకండ్స్ లోపు అయితే. అండ్ 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఫుల్ స్క్రీన్లో మనకైతే స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. మంచిగా జూమ్ చేసుకుంటే మనకైతే ఏం టెంప్లెట్ పెట్టినా కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ మన ఫొటోస్ డాట్లో అది క్లిక్ చేస్తే మనకైతే ట్రాన్స్లేషన్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ట్రాన్స్లేటర్లో. అండ్ ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తేనే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, లేకుంటే కాదు. మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వీడియో క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. టెంప్లెట్ని అయితే జూమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో టెంప్లెట్ని జూమ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆటోమేటిక్గా మనకైతే టెంప్లెట్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మనమైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫొటోస్ అయితే ఆ టెంప్లెట్కి కరెక్ట్గా ఫేసెస్ కనిపిస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా సరి చేసుకోవాలి. అండ్ ఫోటో ఫేస్ కనిపించకుంటే కొద్దిగా జూమ్ చేస్తే మంచిగా ఆ టెంప్లెట్కి అయితే మంచిగా కనిపిస్తాయి. అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని ఫొటోస్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ వీడియో యాడ్ చేసుకొని అయితే మనమైతే బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. లిరిక్స్ వీడియో మంచిగా యాడ్ అనేది చేసేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మనకైతే ఆటోమేటిక్గా లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అయిపోతుంది అండ్ మంచిగా వస్తాయి. అండ్ లిరిక్స్ వీడియోని అయితే జూమ్ చేసుకోవాలి కొంచెం పెద్దగా లిరిక్స్ కనిపించడానికి. అండ్ లిరిక్స్ అయితే మరీ మిడిల్లో కాకుండా కొద్దిగా కిందికి పెడితే మనకైతే వీడియోకి మంచిగా కనిపిస్తుంది. కాబట్టి నేనైతే లిరిక్స్ వీడియోని అయితే ఇక్కడ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ కావడానికి వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి 720p సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియోని